ఎవరో చెప్పి నిజాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన అబద్ధాన్ని అంత పచ్చిగా ఒక సీఎం మాట్లాడటం ఫస్ట్ టైం నేను వింటాం. ఇన్ని అబద్ధాలు మాట్లాడటం అసెంబ్లీలో. అందుట్లో గురుకులంలో 46 మంది చనిపోయారు, దాని గురించి చర్చ లేదు ఏనాడు అసెంబ్లీలో. హైడ్రాలో ఇళ్ళు కూల్చేశారు, కూల్చేసి ఇప్పుడేమో పర్మిషన్ ఉన్న వాళ్ళకి కూల్చమంటున్నారు. మరి ఆ రోజు పర్మిషన్ ఉన్నాయి, అవన్నీ కూల్చారు, దాని గురించి చర్చ లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి ఓవైసీ ఏదో అన్నాడంట, అడిగాడంట. దానికి ఓవైసీ ఒక సన్న వెధవ. ఓవైసీ అనేవాడు 24 గంటలు పోలీసులు పక్కకు తప్పుకుంటే హిందువులే లేకుండా చేస్తానన్నవాడు. వాడేదో అన్నాడట, ఆ మాటకి రెస్పాన్స్ అయ్యి పచ్చి అబద్ధాన్ని ఎన్ని అబద్ధాలు అంటే ఆయన చెప్పిన దాంట్లో 10:45కి చనిపోయారని చెప్పాము, అయినా వెళ్ళలేదు. 10:45 కాదు చనిపోయింది, తేల్చింది రాత్రి 2:30-3కి చనిపోయినట్టు అఫీషియల్గా తేల్చారు. అప్పుడు ఫాదర్గా ఆయనే టీవీలో చెప్పాడు, నాకు 2:30-3కి చెప్పారు చనిపోయినట్టు, 2:30కి డౌట్ చెప్పారు, 3కి కన్ఫర్మ్ చేశారు చచ్చిపోయినట్టు అని ఆయన చెప్తారు. వీళ్ళు 10:45కే చచ్చిపోయినట్టు వీళ్ళకి ఎట్లా అనిపించింది అంటే ఊహించుకున్నారా? 10:30కే చచ్చిపోయారు వెళ్ళిపోండి అంటే కూడా ఉన్నాడు ఆయన. 10:45కి హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. మామూలు ఏదో తొక్కిట్లాట తీసుకెళ్ళారు, చనిపోయింది ఎవరికి తెలియదు. వెళ్ళాడు, ఎవరు మా ఆఫీసర్ చెప్పడానికి వెళ్తే బౌన్సర్స్. ఏం మాట అది? బౌన్సర్స్ ఎవరు ఆపడానికి? ఒక యూనిఫామ్ వేసుకుని ఆఫీసర్ వెళ్తే బౌన్సర్ ఆపుతారా? బౌన్సర్ ఆపుతాడే అంటే తప్పుకోరు, ఏం మాట్లాడతారు? బౌన్సర్లు అయితే ఆపారట, బౌన్సర్లు ఆపారు, వెళ్ళనివ్వలేదు. ఇదేం మాట అది? పోలీసులు ముఖ్యమా? పోలీసులు పవరా లేకపోతే బౌన్సర్స్ పవర్? బౌన్సర్ ఆఫ్టర్ ఆల్ దేర్ ఎంప్లాయీస్, దే ఆర్ నాట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు కదా. దేర్ వాళ్ళు యువర్ యూనిఫామ్ డ్రెస్ ఆఫీసర్, యూ కెన్ జస్ట్ పుష్ దెమ్ అవుట్. వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ కాదు, వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ కాదు. మీరు పబ్లిక్ సర్వెంట్, యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్, మీరు డ్యూటీలో ఉన్నారు. వాడు ఆపితే మీరెలా ఆగుతారు? అని మెడబడి గంటేసి వెళ్ళాల్సింది పోయి వాడు నాన్ సెన్స్ ఇవన్నీ చెప్తుంటే వినటానికి కూడా వింతగా ఉన్నాయి. అతను చివరిలో గేట్లు ఎవరు తెరమంటారు? గేట్లు బౌన్సర్ తెచ్చారట. మీరేం చేస్తున్నారు? బౌన్సర్లు తెరిస్తే మీరేలా చూస్తూ ఉన్నారు? బౌన్సర్లు తెరిస్తే మీరు గేటు మూస్తే కాదంటారా? పోలీసులు మీరు గేటు మూసి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ జనాలు మేము కంట్రోల్ చేయలేమంటే వెళ్ళిపోరా? గతంలో దేవరా ఫంక్షన్కి, అంత పెద్ద ఫంక్షన్ 50 లక్షల దాకా ఖర్చు పెట్టిన ఫంక్షన్కి వాళ్ళు ఈ జనాలు ఎక్కువ ఉన్నారు, మేము కంట్రోల్ చేయలేము అని పోలీసులు అంటే దేవరా ప్రోగ్రామే క్యాన్సిల్ చేసుకున్నారు. మా సినిమా వాళ్ళు అలాగే, మీరు పోలీసులు వద్దంటే ఎందుకు వస్తాం? ఆ రోజు మరి పోలీసులు ఆపచ్చు కదా గేట్ దగ్గర. వెళ్ళిపోండి అర్జున్ గారు, ఇక్కడ కంట్రోల్ మేము చేయలేము, మీరు వెళ్ళిపోండి అంటే గేట్ నుంచి తెలిసినట్టు ఎవరు తెచ్చారు? తెలిసి మీరేలా ఊరుకున్నారు కదా. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ క్వశ్చన్స్ అనవసరంగా. అంటే ఒక అబద్ధాల చిట్టాన్ని తయారు చేసి మా ఆఫీసర్ చెప్పారు, వెళ్ళటానికి ఆ బౌన్సర్స్ అడ్డుకున్నారు, ఎవరినివ్వలేదు. ఎవరు చెప్పారు? చెప్పినట్టు ఆధారం లేవు. వెళ్ళదంటే బౌన్సర్లు అడ్డుకున్నారు అనే మాటకు అర్థం లేదు. బౌన్సర్లు ఎవరు అడ్డుకోవడానికి? అడ్డుకుంటే మీరెలా, మీ ఆఫీసర్లు ఎలా ఆగారు అంటే అంత చేతగా ఆఫీసర్లా? ఇవన్నీ ఒక్కొక్కటి క్రియేట్ చేసి ఆయన అంటే 18 రోజులు పట్టింది. 4వ తారీఖు జరిగితే 18వ తారీఖు దాకా ఒక హెల్త్ మినిస్టర్ కానీ, ఒక చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, ఒక ఉమెన్ మినిస్ట్రీ వాడు కానీ ఎవరైనా వెళ్ళి వాళ్ళని ఏంటిని పలకరించారా? పలకరించలేదు. మొన్న వెళ్ళారు, 18వ తారీఖు ఒక ఆఫీసర్ మాట్లాడింది, తర్వాత 19వ తారీఖు సీతకి వెళ్ళింది, నిన్న సీఎం మాట్లాడు. అంటే 4వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వాళ్ళకి 14-15 రోజులు పట్టిందా ఒక స్పందించడానికి? వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు వెళ్ళి కలవలేదు, వీళ్ళు వెళ్ళి కలవాలి అంటారు. ఎలా కలుస్తాడయ్యా? ఆల్రెడీ నిన్న జరిగితే ఇదే జేఈ వాళ్ళు, ఓఈ వాళ్ళు అల్లరి చేశారు. మొదటి రోజే 5 కోట్లు ఇవ్వాలి, 2 కోట్లు ఇవ్వాలి, లేకపోతే మేము అంత చూస్తాం చేస్తాం దిశబొమ్మతారు. ఈ స్టేజ్లో ఆ స్టేజ్లో అల్లు అర్జున్ అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి? అల్లు అర్జున్ అక్కడికి వెళ్తే పరిస్థితి ఏంటి? మళ్ళీ అక్కడ ఒక అల్లకల్లో జరగాల, అక్కడ ఇంకో ప్రాణం పోవాలా? అందుకనే వద్దు అన్నారు. ఎవరు లీగల్గా కూడా, లీగల్ పాయింట్లో కూడా వద్దు అన్నారు. అందుకని వెళ్ళలేదు. రాలేదు అంటారేంటి? ఆయన వెళ్ళకుండా వాళ్ళ మనుషులు లేరు, వాళ్ళ తరఫున మామగారు వెళ్ళారు, ఇంకోళ్ళు వెళ్ళారు, అందరూ వెళ్ళి మాట్లాడి ఏం కావాలో ఏం చేద్దామని 2 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ క్రియేట్ చేయాలని, ఆ పిల్లాడికి పర్మనెంట్గా అది కార్పస్ ఫండ్ ప్లస్ హాస్పిటల్ ఖర్చంతా భరించాలని, ఏ కుటుంబానికి ఏం కావాలో అండగా ఉంటానని అన్నీ చెప్పారు. ఈ వెళ్ళటం అంటే సినిమా వాళ్ళు వచ్చి ఎక్కడ కలుస్తారు, సినిమా వాళ్ళు కలిసి అక్కడ కలిస్తే ఇక్కడ కలవడానికి ఒకటేనా?
ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో ఒక రాణా వచ్చాడు అనుకో, జనాన్ని కంట్రోల్ మీరు ఇక్కడే కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. అక్కడేం కంట్రోల్, అక్కడ హాస్పిటల్లో ఇంకా పేషెంట్ ఉంటారు, బయట పేషెంట్ ఉంటారు, వాళ్ళందరినీ ఇరకడంలో పెట్టం కాదు. అందుకని ఏ ఆర్టిస్ట్ వెళ్ళలేదు. అప్పటికి జగపతి బాబు వెళ్ళాడు. జగపతి కనుక క్రేజ్లో ఉన్న ఆర్టిస్ట్ కాదు కనుక. ఒకప్పుడైతే జగన్బాబు కూడా ఎగబడేవారు. ఇప్పుడు జగపతి వెళ్ళని వేషాలు ఇస్తున్నాడు ఆయన కనుక కొంచెం గౌరవమే, ఎగబట్టడం లేదు. ఆ ఎగబడే అంత క్రేజ్ కాదు. ఆ స్టేజ్ నుంచి ఆయన ఏజ్ పెరగబట్టి వచ్చాడు. సో ఆయన వెళ్ళి వచ్చాడు. రాణా అదే స్థాయిలో రాణా వెళ్తే జనాలు అలాగే గుమికూడు కూడా ఉంటారా? అలాగే నాని వస్తే ఇలా గుమికూడు కూడా ఉంటారా? గుమి కొడతారు. మళ్ళీ అదొక అల్లరి, అదొక పేషెంట్స్. సూపరింటెండెంట్ మీరు ఎవరు రావద్దు దయచేసి, సెలబ్రిటీస్ ఎవరు రాకండి, ఇక్కడ ఇతర పేషెంట్స్ ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, రాకండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఎలలేదు కలలేదు అంటారేంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ఏమన్నారంటే, అధ్యక్ష బన్నీకి ఏమైంది, కన్ను పోయిందా, కాలు పోయిందా, ఏంటి ఓదార్పు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు. పిచ్చి పిచ్చి వాగుడు తప్పితే సీఎంగా వాగే వాగుడు కాదు. కన్ను పోయిందా, కాలు పోయిందా, ముక్కు పోయింది ఏం మాట్లాడి చిల్లర వాగుడు. నా కుటుంబంలో ఒకరికి, నీ కుటుంబంలో ఒకరికి జరగడానికి జరిగింది. నేను ఆటోమేటిక్గా నా కుటుంబం, సినిమా కుటుంబంలో నా ఒక మెంబర్కి జరగడానికి ఏదో జరిగింది అనుకోకుండా ఒక పూట ఉండాల్సి వచ్చింది ఆ జైల్లో. కనుక అలాంటి ఆ కుటుంబంలో పుట్టి అల్లురానికి మనవడుగా ఉండి జైల్లో కూర్చోవాల్సిన దుర్దినం, ఆ దుర్దినం కోసం కొంచెం కలుస్తారు వెళ్ళి.